ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 38వ శ్లోకం. సమున్మీలత్ సంవిత్ కమలమకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమిపి మహతాం మానసచరం. యదాలాపాదష్టాదశ గుణిత విద్యా పరిణతిః యదా దత్తే దోషాద్ గుణమఖిలమద్భ్యప్పయ ఇవ. అనువాద పద్యము. అనవరతమ్ము జ్ఞాన హృదయాబ్జమరందము గ్రోలు నట్టిదై వనమును క్షీరమున్ గుణ విభాగము చేయు సమర్థమైన దానిని మరి దేనిని గొల్వపదు 8 విద్యలు గల్గు దానినే ననయము గొల్తు యోగి మనమందు చరించెడు హంసయుగ్మమున్. తాత్పర్యము. ఓ జగజ్జననీ, జ్ఞానకమలమునందలి తేనెను మాత్రమే గ్రోలుటయందు ఆసక్తి కలిగినదియు యోగీశ్వరుల మానస సరోవరములందు విహరించునదియు నీరమును విడిచి పాలను మాత్రమే గ్రహించు సామర్థ్యము గలదియు దేనిని భజించినచో అష్టాదశ విద్యలు కరతలామలకమగునో అట్టి అనిర్వచనీయమైన శివశక్తుల నెడి రాజహంసల జంటను ధ్యానించి భజించుచున్నాను. అంటే అండి, మనలో పాపము అంటని ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది హృదయమే. అందువల్ల దహరం విపాపం పరమేశ్వభూతం హృత్పుండరీకం పురమధ్యస్సగ్గం స్థం తత్రాపి దహరం గగనం విశోకః తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం అని చెప్పారు. అంటే నిర్మలమైన పవిత్రమైన హృదయ పద్మమునందలి జ్ఞాన మధువులు గ్రోలుటయందు మాత్రమే ఇక్కడ ఉన్న శివశక్తులు అను హంసద్వయము ఆసక్తి కలిగి ఉంటాయి. అంటే సామాన్య మానవుల మనస్సులు, అభిప్రాయాలు, కోరికలు, ఆవేదనలు, ఆతృతలు, ఉద్వేగాలు, ఉద్రేకాలు అనేది అలలు కలిగిన సరస్సుల వలె ఉంటాయి. కానీ యోగీశ్వరుల మనస్సు అటువంటి అలలు లేని సరస్సు వలె నిశ్చలంగా ఉంటుంది. ఇట్టి నిర్మలమైన నిశ్చలమైన మానవ సరోవరములందు మాత్రమే ఈ శివశక్తులు అను హంసద్వయము సంచరిస్తాయి అని చెప్తున్నారండి. హంసేశ్వర, హంసేశ్వరి అని శివశక్తుల జంటను ధ్యానము చేయవలసిన అవసరం ఉందన్నమాట. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః.